కానీ తాను ఎప్పుడు పరిశీలించుకుంటుంది, వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం సింహం నుంచి నేర్చుకోవలసినది సింహావలోకనం. అటువంటి వినయ సంపత్తి, సేవా తత్పరత కలిగిన వారు మీరు. అందుకని సింహంలో ఉన్నటువంటి విభూతిని ఒక సంస్థకి పేరుగా మార్చుకున్నారు. మనిషి అన్ని ప్రాణులలో ఉన్న విభూతిని తన ప్రయోజనానికి వాడుకుంటాడు. అది భగవంతుడిచ్చిన బుద్ధి వైభవం. గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి అది పర్వతాలు కూడా ఎక్కుతుంది. అందుకని గుర్రం మీద కూర్చొని కొండలు ఎక్కుతాడు. గాడిద బరువు మోస్తుంది, అందుకని గాడిద చేత బరువులు పోయించుకుంటాడు. కుక్కకి విశ్వాసం ఎక్కువ. ఒక్క కళ్ళం పెడితే మన ఇంటికి ఎవరొచ్చినా అడ్డుపడి మురిగి యజమాని లేచేదాకా అలా చేస్తుంది. ఆ విశ్వాస లక్షణం కుక్క యొద్దన్నది ఇది గుర్తించి కుక్క ద్వారా తనని, తన ఆస్తిని రక్షించుకుంటాడు. ఒక నెమలి నృత్యం చేయడం చూసి తాను నృత్యానికి రూపకల్పన చేస్తాడు. నీటిలో ఈదితే దాన్ని చూసి ఈత నేర్చుకుంటాడు. పక్షి ఆకాశంలో ఏరితే దానిని చూసి విమానం తయారు చేస్తాడు. సమస్త ప్రాణుల యందు ఉన్న విభూనేటటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే. అందుకే తనంత తానుగా మనిషి జగత్తులో ఉన్న అన్ని ప్రాణులకు రుణపడ్డాడు కాబట్టి సేవ చేసి తీరవలసినది అని మన పూర్వీకులు ఎంత ఉదారమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే, యజ్ఞము అంటే సాధారణంగా అగ్నిహోత్రంలో హవిస్సులు ఇచ్చి దేవతలకు ఇస్తారు. అట్లా కాకుండా ప్రతి ఇంటిలో ప్రతి వారు చేయవలసిన యజ్ఞం ఒకటి ఉంటుంది. దానికి భూతయజ్ఞము అని పేరు. భూతయజ్ఞము అంటే వండుకున్న పదార్థం తను, తన భార్య, తన పిల్లలు పూర్తిగా తినకుండా కొంత భాగాన్ని పాత్రలో ఉంచి దాన్ని బయటికి తీసుకొచ్చి మట్టిలో వేయకుండా ఏ కుండ పెంకులోనూ వీలైతే పాలపడిన ఒక పళ్ళెల్లోనూ ఆ పదార్థాన్ని ఉంచి, ఇన్ని ప్రాణుల యొక్క సహకారాన్ని నేను పుచ్చుకుంటున్నాను కాబట్టి ఆకలికి ఉన్న ప్రాణులు ఈ పదార్థమును తిని సంతృప్తి చెందుగాక అని ఎదుర్కొంటా ఉన్న చెట్టు కింద పెట్టి వెళ్ళిపోతాడు. అది పక్షి తినచ్చు, కుక్క తినచ్చు, ఆవు తినచ్చు, ఏది తినచ్చు. ఏది తిన్నా తను తినడం మాత్రమే కాదు, పక్కన ఉన్నటువంటి అతిథికి పెట్టడమే కాదు, సమస్త భూతజాలములకు కూడా అన్నం పెట్టాలి. అందుకని భూతయజ్ఞాన్ని విధించినటువంటి సంప్రదాయం, అటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. అంటే భారతీయులో సేవ అనేటటువంటిది ప్రతి ఇంటి నుంచి అంతర్భూతంగా జరిగేటట్టు చూశారు. యజమాని తాను ఏ బట్టలతో అన్నం తిన్నాడో ఆ బట్టలతోటే లేచి బయటికి వెళ్ళి ఓ చెట్టు కింద ఒక పళ్ళెల్లోనో కుండ పెంకులోనో కొంత అన్నాన్ని పెట్టి వచ్చినప్పుడు కొడుకు కొన్నాళ్ళు చూసి అడుగుతాడు, నాన్నగారు ఎందుకట్లా పెడుతున్నారు మీరని. నా కొరకే కాదురా, సమస్త ప్రాణులు బ్రతకాలి, అది నేను చెయ్యవలసిన పని అని తండ్రి చెప్తే ఇంట్లో పిల్లలకు అది అలవాటు అవుతుంది. అది దేవాలయం కానివ్వండి, ముందు దేవతలకు నైవేద్యం పెట్టడం ఎంత ప్రధానమో భూతబలి కూడా అంత ప్రధానం. ధ్వజస్తంభం దగ్గర బలిహరణ మంటపాలు ఉంటాయి దేవాలయం చుట్టూ. దాని మీదకి దేవతలకి ఎంత శ్రద్ధతో నైవేద్యం పెడతారో బలిహరణ మంటపం మీదకి తీసుకొచ్చి గుప్పెడితో తీసి అన్నాలని నుంచి పెడతారు. బలిభొక్కులు అంటారు. అంటే కాకులు మొదలైన ప్రాణులు ఉంటాయి, వాటికి కూడా ఆకలిగా ఉంటుంది. వాటి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాయి, అమ్మ అన్నం తీసుకొస్తుంటాయి. దేవాలయంలోకి అవి వచ్చి ఆ బలిహరణ మండపంలో పెట్టబడినటువంటి పదార్థాన్ని తీసుకెళ్ళడం కోసం నిర్దేశిస్తారు. దాన్ని ఇంకెవరు ముట్టుకోరు, ఎవరు తినరు. అవి కేవలం బలిభక్తుల కొరకు. అంటే తమంత తాను సంపాదించుకొని వండుకోలేని వాటికి కూడా భగవత్ ప్రసాదం అందాలి. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపానికి అంత ప్రశస్తి ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు మనిషి పెట్టే దీపం తన కొరకు పెట్టుకోడు. కీటా పతంగా వశకాశ్చ వృక్షా జిరేస్థలే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నజ జన్మభాగిన అంటాడు. నేను మనిషిగా పుట్టాను,
ఆవు నెయ్యి యొక్క విలువ నాకు తెలుసు, నువ్వుల నూనె విలువ నాకు తెలుసు, పట్టితో చేసిన ఒత్తుల విలువ నాకు తెలుసు, ప్రమిద విలువ నాకు తెలుసు, కార్తీక పౌర్ణమి తిథి విలువ నాకు తెలుసు. కాబట్టి నేను దీపం పెడతాను. కానీ నేను ఒక మారేడు చెట్టు దళాలు తీసుకొచ్చి ఈ కార్తీక మాసం అంతా శివుడికి ఆరాధన చేశాను. తులసి దళాలు తీసుకొచ్చి విష్ణువుకి ఆరాధన చేశాను. ఎక్కడో ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి పుట్టల మీద కూడా పెంచిన గడ్డి తిని వాహినులందు ప్రవహించే జలములు తాగి శుద్ధమైన పాలగా మార్చి ఇచ్చిన ఆవు పాలతో అభిషేకాలు చేశారు. వీటన్నిటి ద్వారా ఇంత పుణ్యాన్ని సంపాదించుకున్నారు. కదలలేని చెట్లు అలా నిలబడి ఉన్నాయి. నేను తెచ్చుకున్న నీటిలో ఎన్నో జీవులు ఉన్నాయి. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. ఇవన్నీ కూడా పుణ్యాన్ని పొందాలి. అవన్నీ దీపాన్ని వెలిగించలేవు. కానీ దీపం పెడితే పుణ్యం వస్తుందని తెలిసి పెట్టుకుంటున్నవాడిని నేను. కానీ యథార్థానికి నేను ఈ దీపం పెట్టడానికి సృష్టిలో సమస్త ప్రాణుల సహకారం లేకుండా నేను పెట్టలేను. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం ఏదో దీని ఫలితం ఈ వెలుతురు చూసిన క్రిమికీటకాదులకు కూడా చెందుగాక. అవి కూడా అంతర్భూతం. కొన్ని ఉపకారం చేసే సూక్ష్మాంగ జీవులు ఉన్నాయి. ఆ ఉపకారం చేసే సూక్ష్మాంగ జీవులు లేకపోతే పెరుగు లాంటివి దొరకవు. కాబట్టి వాటన్నిటికీ కూడా నేను ఈ దీప ఫలితాన్ని అర్పణ చేస్తున్నానని కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన. ఈ దీపం అవే పెడితే వాటికి ఇక పాపకర్మ లేదు. అవి తమంత తాముగా ఏ పాపం చేయరు. కానీ మాకు మారేడు దళాలు, తులసి దళాలు, పాలు ఇచ్చే అవన్నీ కూడా ఇక పాపం లేదు. కాబట్టి ఈ దీపఫలితం చేత మోక్షమును పొందుగాక. అంటే మనిషి తాను ధరించడం ఒక్కటే కాదు, తన చుట్టూ ఉన్న ధరింప చేయడం కూడా సంస్కృతిలో అంతర్భాగంగా, ఆచారంలో అంతర్భాగంగా నేర్పినటువంటి జాతి ఈ జాతి. యథార్థంలో కార్తీక మాసంలో దీపాలు పెడతారు. అది వచ్చే చిట్ట చివరి రోజైన అమావాస్య, దీపావళి అమావాస్య అని. ఆవళి అంటే వరుస అని. ఒక దీపం కాదు, వరుసగా అనేక దీపాలు వెలిగించడం మొదలు పెడతారు. ఎందుకనంటే దక్షిణాయనంలో భూమి సూర్యుడు దూరమైన కారణం చేత చలి పెరిగి వ్యాధులు ఎక్కువవుతాయి. కాబట్టి నువ్వుల నూనె ప్రమిదలోంచి వచ్చేటటువంటి పొగ హృదయనాళులకు బలాన్ని కల్పిస్తుందని, ఆ దీపాల మీదకి హానికరమైన పురుగులు అనేకం వచ్చి పడి మరణిస్తాయని, పంటలు కోసేస్తారు. కాబట్టి పొలాల్లో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా వాతావరణంలో ఇళ్లల్లోకి చేరి మనుష్యుడిని బాధ పెడతాయి. కాబట్టి వాటిని సంహరించడం కోసం గంధకం, సూర్యకాలం ఇటువంటి పదార్థాలతో మతాములు మొదలైనవి వేయించి ఆ రసాయనం యొక్క పొగ చేత, ఆ దీపపు కాంతి చేత క్రిమికీటకాదులు మరణించేటట్టు చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడడం ప్రధాన కర్తవ్యంగా స్వీకరించి ఆచారము ద్వారా, పండగ ద్వారా చూపించి దీపాలు వెలిగిస్తే, ఆ రోజుల్లో గ్రీస్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ దేశంలో చేసే పద్ధతిని చూసి దీన్ని లైట్ థెరపీ అన్న పేరుతో పాశ్చాత్య దేశాల్లో వాడారు. మనుష్యుల ఆరోగ్యం కాపాడడానికి. అంటే ప్రతి కార్యం వెనక ఎంత గొప్పగా ఇక్కడి సంస్కృతిలో 10 మంది బ్రతకాలి, 10 మందిని రక్షించాలన్న తాపత్రయం ఉంటుందో మనకు అర్థమవుతుంది. భాద్రపద మాసం వచ్చింది అంటే వర్షాలు పడి బాగా నదులు వెత్తున ప్రవహిస్తాయి. ఆ ప్రవహించినప్పుడు పుట్టల నుంచి రావడంలో పాములు కూడా వచ్చి కొట్టుకుపోతూ విషాన్ని వదిలిపెడతాయి. నదుల జలాలన్నీ కూడా కలుషితమైపోతాయి. కాబట్టి అది తాగి అనారోగ్యం రాకుండా ఉండడానికి నేరేడు, మారేడు, నిలవంక, మామిడి, దుర్వార, చెంగల్వ, ఉత్తరేడు లాంటి ఔషధి సంబంధమైనటువంటి పత్రులతోటి మట్టితో చేసిన విఘ్నేశ్వరుడికి పూజించి కొత్త బంకమన్ను ఈ పత్రి కలిపి తెచ్చి ప్రవహించే నీళ్లలో నిమజ్జనం చేస్తే
నీటి యందు ఉన్న సూక్ష్మ క్రిములు నశించి ప్రజలకు అంటురోగాలు రాకుండా ఉంటాయని వినాయక పూజ చేయించి సమాజ సంరక్షణ చేశారు. అంటే అందరూ చెయ్యి కలిపి ఒకరినొకరు రక్షించుకోవడం, సమాజాన్ని సంరక్షించడం, సేవ చేయడం ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగంగా వెళ్ళింది. మీరు అందుకే చూడండి, ఏ దేవతల పూజ మీరు చెయ్యండి 108 నామాలు ఉంటాయి. గాయత్రి అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం, శివాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం. ఏ 108 నామాలే ఎందుకుంటారు? 230 నామాలు ఉండకూడదా? 350 నామాలు ఉండకూడదా? 470 ఉండకూడదా? అంటే అందరికీ 108 నామములే ఎందుకుంటాయంటే పుట్టుక చేత కానీ మరణము చేత కానీ వ్యవస్థను నిర్ణయించవలసి వచ్చినప్పుడు నక్షత్రాన్ని ఆధారం చేసుకుని జ్యోతిష శాస్త్రం పరిశీలన చేస్తుంది. మనకు ఉన్నవి 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. ఏ ప్రాణి పుట్టనివ్వండి 108 పాదాల్లోనే పుట్టాలి. ఏ ప్రాణి మరణించనివ్వండి 108 పాదాల్లోనే మరణించాలి. 108 నక్షత్ర మార్గములలో పుట్టిన సమస్త ప్రాణులు సంతోషంగా ఉండుగాక. కేవలము ఏదో మాకు చెందిన అన్న ఏ కోణాల నుంచి చూసి, ఏ కళ్ళ చూసి సంకుచిత భావన లేకుండా వసుధైవ కుటుంబకం అందరూ బాగుంటారు. బహుశా ఎంత గొప్ప సంస్కృతి అంటే భారతీయ శం ద్విపదే శం చతుష్పదే అంటే 2 కాళ్ళు ఉన్న మనుష్యులు కాదు, సమస్త ప్రాణులు సంతోషంగా ఉంటాయి. అట్లా అన్ని ప్రాణులు సంతోషంగా ఉండడానికి 108 నక్షత్ర మాధవులలో పుట్టిన సమస్త ప్రాణులు బాగుండాలని నేను పూజ చేస్తున్నాను. అందుకు 108 నామాలు చదువుతారు. ప్రతి దేవాలయంలో, ప్రతి ఇంట్లో 108 నామాలతో పూజ ఎందుకు చేయించారు అంటే, నేనే కాదు, నా కుటుంబమే కాదు, నా పక్క వాళ్ళే కాదు, నేను నా వాళ్ళు బాగుండాలని ఎలా అనుకుంటానో మా పక్కింటి అయినప్పుడు అలాగే